మనం ప్రజల నష్టం ఒక ఎత్తు అయితే ప్రభుత్వంలో ఆర్టీసీ నష్టం మరొకెత్తు. ఓ పక్కన ఆర్టీసీకి ఉచిత బస్సులు ఇవ్వాలని ప్రయత్నానికి సంబంధించినటువంటిదే అక్కడ ఇబ్బంది పడుతుంటే, ఇంకా అదే తేలకపోతే ఈలోపు ఆర్టీసీకి వరద కారణంగా భారీ నష్టమే వాటిల్లింది. ఎస్పెషల్లీ ఏదైతే విజయవాడలో ఒకటి ఆగిపోవడంతో వచ్చేటటువంటి ఆదాయం సమస్య ఒక ఎత్తు అయితే, వరద సహాయక చర్యలకు బస్సులు వాడుకోవడం, దానికి డబ్బులు ఇవ్వరు, అది కాబట్టి అదొక భారం. మూడోది వచ్చేటప్పటికి అతిపెద్దదైనటువంటి విద్యాధరపురం డిపో లాంటి చోట్లన బస్సులన్నీ నీట మునిగిపోవడంతో ఎదురైనటువంటి సమస్య. ఓవరాల్గా చూస్తే ఆర్టీసీకి భారీ నష్టం వచ్చింది. 41 కొత్త బస్సులు వరద సమయానికి లోపల ఉన్నాయి. ఆర్టీసీ డిపో, వర్క్షాపు, టైర్ రీట్రేడింగ్ సెంటర్ వీటన్నిటిలో వరద చేరుకోవడంతో తలెత్తినటువంటి అంశం. అలాగే వాటికైతే ఏ విధమైన నష్టం కలగలేదని మాత్రం తేలింది. పూర్తి స్థాయిలో పరిశీలన తర్వాత వాటిని వినియోగించాలని నిర్ణయించారు. వరద బాధితుల కోసం 594 ట్రిప్పులతో బస్సులు తిరిగాయి. సుమారు 18,000 మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేశామని చెప్పేసి ఆర్టీసీ ప్రకటించింది. మెయిన్ అయితే వరద నీరు నిలిచిపోవడంతో 9 రోజులుగా నిలిచిపోవడంతో విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపో, సెంట్రల్ ఆసుపత్రి, వర్క్షాప్ ప్రాంతాల్లో పెద్ద నష్టమే జరిగిందన్నటువంటిది ఆర్టీసీ ఎండీ చెప్తున్న లెక్క.